శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలౌ వెంకటనాయకః అనేటువంటి సూక్తి. కలియుగంలో ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికేటువంటి దైవం ఎవరున్నారు? అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన నామస్మరణ చేసిన, దర్శనం చేసుకున్న సాక్షాత్ మహావిష్ణువు. నామస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. ఆయన నామస్మరణం చేసినా చాలుట, జన్మలో ఉండేటువంటి అన్ని బంధాలు, దుఃఖాలు తొలగిపోయి సంతోషాన్ని, ముక్తి మార్గాన్ని వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత మన జీవితాన్ని గడిపేటువంటి యోగాన్ని కలుగు చేసేటువంటి ప్రత్యక్ష కలియుగ దైవం ఎవరన్నా ఉన్నారు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. నిజంగా ఓ మాట చెప్పాలంటే, ఇటీవల బయటపడ్డ కొన్ని నిజాలు మన హిందూ ధర్మంలో వ్యవహరించేటువంటి ప్రతి హిందువుకి కూడాను హృదయాన్ని కలిచివేసేంత ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకువచ్చింది. నిజంగా ప్రపంచంలో ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల పిండి వంటలు, ఎన్ని రకాల ఫుడ్స్ నానా రకాలుగా ఉంటాయి. ఎన్ని ఉన్నా ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకెక్కడా దొరకదు. చూడండి, ఇప్పటికీ పూర్వకాలానికి చాలా చాలా తేడా ఉంది. దాన్ని ఎవరు కూడా బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ పూర్వకాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదము అంటే ఇంత దొరికితే చాలు, ఇంత దొరికితే చాలు నోట్లో వేసేసుకొని కళ్ళగద్దుకొని నోట్లో వేసేసుకునేవాళ్ళు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, ప్రసాదం అంటే అంతే తినాలండి. ఏందో ఇంత 10 లడ్లు 20 లడ్లు తెచ్చుకొని మనం తింటాం కాదు, స్వీట్ కాదు. ప్రసాదము అంటే స్వామివారి దివ్య అనుగ్రహం. మనం దేవుడి ముందు ప్రసాదం పెడతాం, ఏదైనా నివేదన. మరి భగవంతుడు వచ్చి తింటున్నాడా అంటే, మన హిందూ ధర్మం ఏం చెబుతుందంటే, సూక్ష్మ రూపంలో, దృష్టి రూపంలో ఆ యొక్క పెట్టిన నివేదనని ఆ యొక్క భగవంతుడు ఆరగిస్తున్నాడు. కాబట్టి అది మనకి స్థూల రూపంలో కనబడుతున్నటువంటి ప్రసాదం అవుతుంది. ప్రసాదం అంటే ఎంత తినాలి అంటే, తిన్న ప్రసాదం మలంగా తయారవ్వనంతగా కొద్దిగా తినాలి లెక్క ప్రకారం. ఇది అసలు ప్రసాదం అంటే. ఇప్పుడు మనం 100 వేసి 20 వేసి, కొంతమంది నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో శ్రీమంతాలకు కూడా లడ్డు స్వీట్ పంచడానికి తిరుపతి లడ్లు తీసుకొచ్చి పంచుతున్నారు. దానికి ఉండే విలువ దిగజారిపోయింది. ఇది నేను ఏ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి చెప్పటం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు అంటే భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి హిందువు హృదయ మందిరాల్లో కొలువైనటువంటి దైవం. హిందూ మత, హిందూ ధర్మ ఒక చిహ్నంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పవచ్చును. అలాంటికి ఆయనకి పెట్టేటువంటి నివేదన, అందులోనూ ప్రతి ఒక్కరూ తిరుమల లడ్డు అంటే ప్రసాదంగా, దివ్యంగా, పవిత్రంగా భావించేటువంటి ఒక లడ్డూలోనే తమరి ఘోరమా, జంతువుల కొవ్వ. ఒక్కడ చెప్తాను, నిజంగా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అనేటువంటి ఒక విధానానికి వెళ్తే, పవిత్రంగా ఉండేటువంటి వెజిటేరియన్స్ని కూడా నాన్ వెజిటేరియన్స్ చేశారు కదా మీరు. ఈ జంతువులు కొవ్వు తీసుకొచ్చి దాంట్లో కలిపేసి, ఎంత పాపం అది. భగవంతుడికి పెడతామా జంతువులు కొవ్వును తీసుకొచ్చి? ఫిష్ ఆయిల్ దాంట్లో, చేప నూనె, ఎంత దరిద్రం అది. డబ్బు. ఇక్కడ దేవాలయాలు అంటే ధార్మిక కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలు కాదు. దేవాలయాన్ని ప్రధానంగా తీసుకొని డబ్బులు సంపాదించడం కాదు. దేవాలయాల ద్వారా వచ్చినటువంటి సంపాదనని దేవాలయాలకే ఖర్చు పెట్టకుండా మసీదులకి, చర్చిలకి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మరి అదెంత పాపం అది.
ఇచ్చేవాడేమో ప్రతి ఒక్కడు హిందువే మా హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి మసీదులకి, చర్చిలకి ఖర్చు పెడుతున్నారు. మసీదుల నుంచి వచ్చేటువంటి డబ్బును కానీ, చర్చిల నుంచి వచ్చేటువంటి దశమ భాగాలు కానీ ఏమాత్రం హిందూ దేవాలయాలకి, హిందూ ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నారు చెప్పండి? ఒక్క మాట చెప్పండి. ఒక్క దాంట్లో ఒక లెక్క చూపించండి. అంతేకాకుండా అంత పరమ పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారు చేయడానికి కావలసినటువంటి నెయ్యిని ఇతర మతస్థుల కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారా మీరు? అది ఎంతవరకు? లోపలికి దేవాలయంలో ఇతర దేశస్థులు వెళ్తుంటే ఒక సమ్మతి పత్రం తీసుకొని లోపలికి పంపిస్తున్నటువంటి మీరు ఎవరి సమ్మతి తీసుకొని ఇతర మతస్థులకు మీరు ఈ ఆర్డర్స్ ఇచ్చారు? మీరు అది పాపం కాదా? తప్పు కాదా? ఒక్కటి చెప్తున్నా, ప్రభుత్వానికి ఒక్కదానికే తిరుమల తిరుపతి దేవస్థానం మీద అధికారం అనుకుంటున్నారు. దేవాలయం మీద ఎవరికీ అధికారం లేదు. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి హిందువది. పరిపాలన మండలి 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 దేవుని పరిపాలించిన మనమెవరండి? సకల లోకాన్ని పరిపాలించేటువంటి ఆ వెంకటేశ్వరుని మనం పరిపాలిస్తామా? పాలక మండలి పాలక మండలి పాలక మండలి అని చెప్పి ఒక పేరు పెట్టేసి 5 సంవత్సరాల పాటు కొవ్వొరి తెరిపించారు వెంకటేశ్వర స్వామి వారికి. ఎంత పాపం అది! జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం, నెయ్యి అన్నీ కల్తీనా? అన్నీ కల్తీనే. ఇక్కడ చెప్తున్నాను, ఏ ప్రభుత్వం వారికైనా ఇది హెచ్చరిక అనుకోండి, లేదంటే మీరు జాగ్రత్తగా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్త అనుకోండి. ఎవరితో అయినా పెట్టుకోండి. పోయి తిరుమల వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. కొంతమంది వ్యక్తులు కుక్క చావు చచ్చారు. ఇప్పుడున్నటువంటి మొన్నటిదాకా ఈ దరిద్రమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాటి రోజున ఏ హీనమైనటువంటి స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా, రాబోయేటువంటి కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా వెంకటేశ్వర స్వామి వారి జోలికి పోకండి. ఆయనకి పెట్టేటువంటి ధూపదీప నైవేద్యాలు అంత పవిత్రమైనటువంటివి. రోజుకి కనీసం కొన్ని వందల సంఖ్యలో ఉండేటువంటి నివేదనలు మొత్తం తీసిపడేశారు. వాటిని 10ల సంఖ్యలోకి తీసుకొచ్చారు, 2 అంకెల్లోకి తీసుకొచ్చారు. 27, 24 రకాల నివేదనలు పెడుతున్నారు. కానీ కనీసం 108 రకాల ప్రసాదాలు ఉండేవి, అవన్నీ పోయినాయి. అవన్నీ భక్తుల దాకా రావు. ఓకే, అన్ని ప్రసాదాలు భక్తుల దాకా రావాలంటే కష్టం. కనీసం పెట్టినటువంటి కొన్ని ప్రసాదాలను భక్తుల దాకా రావాలి. అక్కడ ఉండేటువంటి ఫిర్యాదులు, ఎవరు ఏ భక్తుడు మనోభావం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టండి. అది అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయండి. హిందువుల్ని మాత్రమే అక్కడ ఉద్యోగస్తులుగా మార్చండి. దాని మీద ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ కూడా ధార్మికంగా, ఏదో జీతాల కోసం కాదు, ధార్మికంగా పనిచేసేటువంటి, నిజంగా నేను పేర్లు కూడా చెప్తాను, ఓ రాధా మనోహర్ దాస్ గారు, లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు, లేదంటే గరిబాటి నరసింహారావు గారు, ఇలాంటి పెద్దలు ఉన్నారు. సామవేద షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇట్లాంటి వారిని ధార్మికంగా, ధర్మపరమైనటువంటి ఆలోచన విధానంగా ఉండేటువంటి వారిని కూడా ఒక కమిషన్ లాగా దాని మీద అబ్జర్వేషన్ చేయడానికి ఒక కమిటీ లాగా వేయండి. దాంట్లో ఇట్లాంటి పెద్దల్ని పెట్టండి. అక్కడ జరిగేటువంటి తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వాటిని సరిదిద్దడానికి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు తీసుకోండి. వాళ్ళే కాదు, ఆగమ శాస్త్రాలు చదువుకున్నటువంటి వేద బ్రాహ్మణులు కూడా దేవాలయంలో స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా తప్పనిసరిగా తీసుకోండి. ఇప్పుడు నిజంగా ఒక పీజీ చేసినటువంటి వాళ్ళకి ఆలయంలో జరగాల్సినటువంటి వ్యవహారాల రీత్యా ఏమాత్రం వాళ్ళకి అవగాహన ఉంటుంది? ఆ అవగాహన కలిగినటువంటి కొంతమంది విద్వాంసులు ఉన్నారు, వేదం చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞులు ఉన్నారు, శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, ఆగమ శాస్త్రం, వైష్ణవాగమ శాస్త్రం, ఇలాంటి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళ సలహాలు తీసుకోండి. ఇలాంటి నిజంగా చెప్తున్నా కదా, ఇన్ని అంటే దాదాపు ఇప్పుడు 1,00,000 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పి మనం చెబుతున్నారు. మొత్తం ఎవరైతే తిరుపతి లడ్డు తినలేదో వాళ్ళ సంగతి వదిలేద్దాం. తిన్న ప్రతి ఒక్కరికి భగవంతుడి మీద, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి విశ్వాసాలున్న ప్రతి ఒక్క హిందువుల మనోభావాలందరివి దెబ్బతీసేలా
ఈ యొక్క ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి ఒక దరిద్రమైనటువంటి, ఒక అహేతుకమైనటువంటి, ఒక నీచమైనటువంటి పని ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఖండించవలసిందే. భవిష్యత్తులో కూడా అంటే ఫలానా వాళ్ళ సమయంలో జరిగింది అంటే ఇప్పుడు మాదొక జనరేషన్ ఉంది, మా తర్వాత జనరేషన్ వారికి కూడా దాదాపు చూస్తున్నారు. ఆ తదుపరి జనరేషన్ వారికి కూడా ప్రసాదం అంటే ఇలాంటి సిస్టమ్ ప్రకారం తయారు చేయాలి, ఇలాంటి వస్తువులు వాడాలి, ఇన్ని నివేదనలు జరగాలి అనేటువంటిది ఒక శాసనంలాగా తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక శాసనం తయారు చేయించండి. భవిష్యత్ తరాలకు మీరు చెప్పినా చెప్పకపోయినా కనీసం దాన్ని బట్టైనా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇది నా యొక్క ఒక్కడి ఆవేశమో ఆలోచనో కాదు, కొన్ని కోట్ల మంది హిందువుల మనోవేదన, మనోభావన. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి కుటిల రాజకీయపరమైనటువంటి వ్యక్తులు అంటే ఒక వ్యక్తినో ఒక రాజకీయమైనటువంటి ఒక పార్టీనో అంటల్లా ఎవరు చేసినా, ఏ పార్టీ వారి సమయంలో జరిగినా ఆ పార్టీ వారిని ఒక మనిషి అంటే హీనమైనటువంటి జంతువు ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే దానికంటే కూడా హీనంగా చూడాల్సిన పరిస్థితే. అంత దరిద్రమైనటువంటి పని చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇది అందరు ఖండించండి తప్పనిసరిగా. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడండి. అలాగే దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి మరలా చాలామంది మనోభావన అంటే నా ద్వారా విన్నవించుకుంటున్నది ఏమిటి అంటే దేవాదాయ శాఖ ఏదైతే ఉందో దేవ ఆదాయ శాఖ మాత్రం కాదు, దయచేసి దేవాలయాల ధనాన్ని, ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి అంటే మరలా ఆ ధనాన్ని దేవాలయాలకి, హిందూ దేవాలయాలకి, హిందూ ధార్మిక కార్యక్రమాలకి, లేదు నిజంగా చెప్పాలంటే భగవంతుడు కోరుకునేది ఏంటి, ప్రతి ఒక్క వాడికి భగవన్నామ స్మరణ, భగవంతుడి ప్రసాదం ఉండాలి అనేటువంటిదే భగవంతుడి సంకల్పం. మానవ సేవే మాధవ సేవ అంటాం. ప్రతి ఒక్క మానవుడికి అన్నీ అందాలని చెప్పి రాసిపెట్టి ఉన్నది. కాబట్టి దయచేసి నిజంగా కడుపుతూ ఉండేటువంటి ఆడవాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి పౌష్టిక ఆహారం అందక పుట్టేటువంటి పిల్లలను కూడా అంగవైకల్యాలతో పుడుతున్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా పౌష్టికమైనటువంటి ఆహారం అందివ్వండి. వృద్ధులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వండి. పేదలు ఉన్నారు, పిల్లలు అనాథాశ్రమాల్లో మగ్గుతున్నారు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు తీర్చండి. అంతేకాని ఇలాంటి పరిస్థితులు మాత్రం దయచేసి తీసుకురాకండి. నిజంగా అవకాశం ఉంటే దేవాలయాలు గవర్నమెంట్ నుంచి బయటికి వచ్చి ఆయా హిందూ ధార్మిక కేంద్రాల సంబంధించినటువంటి వ్యక్తుల వాళ్ళ దృష్టిలో ఆ యొక్క దేవాలయం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటే కల్పించండి. గవర్నమెంట్కి సంబంధం లేదు అని చెప్పి ఆ దేవాలయాలని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి విముక్తి కలిగించాలి అని చెప్పి అందరి తరఫు నుంచి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ ప్రార్థిస్తూ మీ శివసుధీర్ శర్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.